సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఒక చిన్న విషయాన్ని అడిగితే ఈవెన్ 5th 6th క్లాస్ పిల్లలు కూడా చెప్పేస్తారు. ఏంటిదని అనుకుంటున్నారా? ఇమ్యూనిటీ కావాలంటే ఏం తీసుకోవాలి అంటారు. విటమిన్ సి అని చెప్తారు. మనం కూడా ఎప్పుడో 5th నుంచి 7th క్లాస్ వయసులో ఉన్నప్పుడే విటమిన్ సి గురించి తెలుసుకున్నాం. కాకపోతే విచిత్రం ఏంటంటే రోజుకి ఎంత విటమిన్ సి కావాలి మీ శరీరానికి అన్న విషయం తెలీదు. మనం పీజీలు, పిహెచ్డీలు, పెద్ద పెద్ద పొజిషన్స్, జిఎంలు, సిఇఓలు కూడా అయిపోతూ ఉంటారు. కాకపోతే రోజుకి మన శరీరానికి కావలసినటువంటి వైటమిన్ సి మోతాదు ఎంత కావాలి మన ఇమ్యూనిటీ పర్ఫెక్ట్గా ఉండాలంటే అన్న విషయం చాలా మందికి తెలియదు. సో ఒక 60 mg, యావరేజ్గా మోడరేట్గా ఒక 65 mg కనుక మన వైటమిన్ సి అనేటువంటిది శరీరానికి చాలా అవసరం. అంటే ఇమ్యూనిటీ మనందరికీ తెలిసింది. అంటే వైట్ బ్లడ్ సెల్స్ కావలసినటువంటి బేసిక్ ఫుడ్ వైటమిన్ సి. అటువంటి వైటమిన్ సిని మనం రోజు సక్రమంగా అందిస్తున్నామా లేదా అని మన గుండె మీద మనం చేసుకుని మనల్ని మనం ప్రశ్నించుకుంటే 99 మంది ఇవ్వట్లేదని నేను చెప్పగలను, మీరు చెప్పకపోయినా. ఎందుకని అని అంటే చాలా మంది పెద్దవాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు, రోజుకు 3 నిమ్మకాయలు తింటే కనుక మీకు కావలసినటువంటి వైటమిన్ సి వస్తుంది, ఒక 1/2 kg జాంకాయలు తింటే వైటమిన్ సి వస్తుంది అని చెప్తారు. మనం చేస్తున్నామా? చెయ్యం. అయినప్పటికీ కూడా మనం ఇమ్యూనిటీగా రిచ్లో ఉండాలని అనుకుంటాం, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎట్లా వస్తుంది? 3 నిమ్మకాయలు తినే టైం మనకు లేదు, ఒక 1/2 kg జాంకాయలు తిని డైజెస్ట్ చేసుకునే అవకాశం ఇంకానూ లేదు. ఎందుకంటే ఒక 1/2 kg జాంకాయలు తినాలంటే కనీసం ఒక అరగంట పడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మన ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? సరే, మార్కెట్లో దొరికేటటువంటి వైటమిన్ సి క్యాప్సూల్స్ లేకపోతే డిస్పర్షన్ క్యాప్సూల్స్ మేము తీసుకుంటున్నాము అంటే అది తీసుకున్నప్పటికీ కూడా అబ్జార్ప్షన్ ఇష్యూస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఎటువంటి వైటమిన్ సి తీసుకోవాలి అనేటటువంటిది మమ్మల్ని అడిగేటటువంటి నిరంతరంగా వచ్చేటువంటి పెద్ద క్వశ్చన్ అన్నమాట. దానికోసం మేము సెల్ హెల్త్లో మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే లైపోజోమల్ వైటమిన్ సి అంటాం. నార్మల్ వైటమిన్ సికి లైపోజోమల్ వైటమిన్ సికి గల డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ వైటమిన్ సి మీరు సపోజ్ మీకు కావాల్సినటువంటి 65 to 68 mg పర్ డే కావాల్సినప్పటికీ, సపోజ్ మీరు 2000 mg డిస్పర్షన్ టాబ్లెట్స్ ఇంకోటో ఏది తీసుకున్నప్పటికీ దాంట్లో బయో అవైలబిలిటీ అనేటువంటిది, అబ్జార్ప్షన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క లైపోజోమల్ టెక్నాలజీ అనేటటువంటి దాన్ని చక్కగా మన సైంటిస్టులు ముందుకు తీసుకొచ్చి చక్కటి అబ్జార్ప్షన్ ఉంటుందని చెప్పి సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు. దానికోసమే మేము మా సెల్ హెల్త్ డైట్లో ఈ లైపోజోమల్ వైటమిన్ సిని ఒక కీ ఇంగ్రీడియంట్గా ఇస్తాం. ఎందుకనంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆరోగ్యవంతులతో పాటు డైట్తో పాటు అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్లు, వివిధ రకాలైనటువంటి ఇబ్బందుల్లో వస్తారు. ఒక నార్మల్ పర్సన్కే వైటమిన్ సి అబ్జార్ప్షన్ తక్కువగా ఉంది అని అంటే ఒక సిక్ అయిన పర్సన్కి అబ్జార్ప్షన్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పర్సన్స్ కూడా మంచి రిజల్ట్ ఉండాలి అని అంటే లైపోజోమల్ వైటమిన్స్ని వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు మీ ఇమ్యూనిటీ పవర్ని చాలా ఫాస్ట్గా కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి డాక్టర్ కిషోర్ కుమార్, మీ సెల్ హెల్త్.